నమస్తే, వెల్కమ్ టు పాయింట్ బ్లాంక్. పాయింట్ బ్లాంక్లో లోక్సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ జేపీ ఉన్నారు. జేపీ గారు నమస్కారం. నమస్కారం. లోక్సత్తా పుట్టి దాదాపు 20 సంవత్సరాలు అయిపోతుంది. ఎంతవరకు మీరు అనుకున్న లక్ష్యానికి దగ్గరగా వచ్చానని అనుకుంటున్నారు? 20 ఏళ్ల క్రితం నేను ఆశించింది, ఊహించింది ఏమిటంటే ఒక 10-15 ఏళ్లలో మౌలికమైన మార్పులు దేశ ప్రజాస్వామ్య నిర్వహణలో, పరిపాలనలో రావడం సాధ్యమో అని చెప్పని. అవన్నీ వచ్చినాయా అంటే కాదు. కానీ అసలు ఏమైనా జరిగినాయా అంటే ప్రపంచ చరిత్రలో గత 50-60 ఏళ్లలో ఏ ప్రజాస్వామ్య ఉద్యమం సాధించలేని మార్పుల్ని అధికారం లేకుండా లోక్సత్తా సాధించగలిగింది. కానీ అధికారం విషయానికి వస్తే చాలామంది కోరుకుంటారు, డాక్టర్ జేపీ చెప్పే మాటలు బాగుంటాయి, అవి ఆచరణాత్మకంగా ఉంటే ఇంకా బాగుంటాయని. కానీ ఎక్కడ విఫలమయ్యారంటే ఏం చెప్తారు? ఇది వైఫల్యం జేపీది కాదు, లోక్సత్తాది కాదు, మనొక్కడిది కాదు. మన పోరాటం ఒక మనిషిని ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి చేయడం కోసం కాదు. అది చాలా తేలిక. ఏదో రకంగా ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు కావచ్చు, కుటుంబంలో పుడితే కావచ్చు, డబ్బులు ఖర్చు పెడితే కావచ్చు, ఎంపీలను ఎమ్మెల్యేలను కొంటే కావచ్చు, దేశాన్ని దోచుకుంటే కావచ్చు, కులాన్ని ప్రేరేపిస్తే కావచ్చు, మతాన్ని ప్రేరేపిస్తే కావచ్చు. మన పోరాటం దేశాన్ని మార్చడం కోసం, అది చరిత్ర కోసం పోరాడుతున్నాం. చరిత్రలో మన గమనాన్ని గుర్తించినట్టయితే ఖచ్చితంగా అనుకున్నవి జరిగి తీరుతాయి. అన్నీ ఒక్కసారి జరగాలని లేదు. జేపీ గారు, ఇక్కడ నేను కేజ్రీవాల్ గురించి మాట్లాడతా. మీరన్న కుల రాజకీయాలు కానివ్వండి, మత రాజకీయాలు కానివ్వండి, డబ్బు రాజకీయాలు కానీ చేయకుండా మీకన్నా చాలా వెనకాల వచ్చి ఒక ఏడాదిలో ఆయన ఒక ముఖ్యమంత్రి పీఠం ఎక్కి ఆయన అనుకున్న మార్పు దిశగా వెళుతున్న పరిస్థితి వాస్తవం కదా? ముఖ్యమంత్రి పీఠం ఎక్కడం వాస్తవం. మనం కన్ఫ్యూజ్ అవుతున్నాం. ఓకే, అధికారం పొందడం, మార్పు వచ్చేసినట్టు అనుకుంటున్నాం. ప్రపంచంలో చరిత్రలో ఎప్పుడూ కూడా చూడనంత సంక్లిష్టమైన దేశం ఇది. ఇన్ని కులాలు, మతాలు, భాషలు, ప్రాంతాలు, వైవిధ్యాలు ఉన్న దేశం. ఒక రకంగా ఒక 40-50 దేశాల కలయిక లాంటిది. కాబట్టి ఢిల్లీలో జరిగింది వేరు, ఆంధ్రప్రదేశ్ వేరు. ఢిల్లీలో మిగతా దేశంతో పోలిస్తే 5 రెట్లు తలసరి ఆదాయం ఎక్కువ. మీరు ఒకసారి ఊహించండి. ఇదేదో 5 రూపాయలు ఎక్కువ కాదు, 5 రెట్లు ఎక్కువ. ఒక మనిషిగా మీరు నేను ఊహించండి, ఒక 5 రెట్లు నా ఆదాయం పెరిగిపోయినట్టయితే నా మనసు, నా ఆలోచనలు, నాకున్న ధైర్యం ఎట్లా ఉంటుంది? 5 రెట్లు తక్కువ ఉంటే నా మనసు, ఆలోచనలు, ధైర్యం ఎట్లా ఉంటాయి? ఆలోచించండి. కాబట్టి అక్కడ సహజంగానే ఒక స్థాయి దాటిన తర్వాత ఆర్థికంగా వ్యవస్థ బాగుపడాలనే వాళ్ళు ఎక్కువ అవుతారు సంఖ్య. 1. 2, అక్షరజ్ఞానం ఢిల్లీలో ఉన్నంత దేశంలో మరి ఎక్కడ లేదు, తలసరి ఆదాయమే కాదు. 3, కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అంతర్ధానం అయిపోయింది. ఎప్పుడైతే మన ఎన్నికల వ్యవస్థలో ఒక ప్రధాన పార్టీ అంతర్ధానం అవుతుందో అప్పుడు ఆ శూన్యంలోకి ప్రవేశించడానికి ఈ ప్రజాస్వామ్య శక్తులకు కానీ, ఈ మార్పును కోరే శక్తులకు కానీ అవకాశం వస్తుంది. కానీ ఆ స్థాయిలో మీరు ఉద్యమాలు కానీ, పోరాటాలు కానీ, ఆందోళనలు కానీ చేయడంలో ఏమన్నా విఫలమయ్యారనుకోవచ్చా? అంటే ఉద్యమాలకు అర్థం తెలియని దేశంలో మనం ఉన్నాం. ఉద్యమం అంటే రాస్తారోక అయితే నేను చేయను. ఉద్యమం అంటే ప్రజల మనస్సులను చూరగొని దేశంలో మార్పులు తేవడం అయితే భారతదేశంలో నేను తీసుకొచ్చిన మార్పు ఇంకెవరు తీసుకురాడా? తీసుకురాబోతున్నవే చెప్తున్న మార్పులు కాదు. ఇవాళ ఈ దేశంలో నేర చరిత్ర వివరాలు బయటపెట్టడం కావచ్చు, ఓటర్ల జాబితా ప్రక్షాళన జరగడం కావచ్చు. 20 ఏళ్ల క్రితం ఎట్లా ఉందో మీలాంటి వాళ్ళు ఊహించలేరు అసలు. ఈనాడు ఎట్లా ఉందో ఆనాటితో పోలిస్తే. లేదా పార్టీల నిధుల చట్టం 2003లో తీసుకురావడం కావచ్చు. లేదా పాలనా సమాచార హక్కు అరుణరాయ్తో కలిసి కూర్చుని ఆ చట్టం సాధించడం కావచ్చు. లేదా స్థానిక న్యాయాలయాల చట్టం కావచ్చు. పార్టీ ఫిరాయింపుల నిషేధం కోసం 91వ రాజ్యాంగ సవరణ కావచ్చు. సహకారంగా సంఘాల స్వయం ప్రతిపత్తి కోసం 97వ రాజ్యాంగ సవరణ కావచ్చు. సుప్రీంకోర్టు, హైకోర్టు ఉన్నత న్యాయమూర్తుల నియామకాల కోసం చెప్పని 99వ రాజ్యాంగ సవరణ, నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ కావచ్చు. ఇంకా ఎన్నో. ఇవన్నీ కూడా సాధించింది లోక్సత్తా ఉద్యమం. ఢిల్లీలో అధికారం కోల్పోయిన తర్వాత మళ్ళీ నాకు అధికారం ఉండని అడగడానికి మధ్యలో ఉన్న సమయంలో దాదాపు ఆయన ఢిల్లీలో ప్రతి ఇంటింటికి తిరిగాడు. 9 నెలల సమయంలో మళ్ళీ అధికారంలో. హైదరాబాద్ నగరంలో లోక్సత్తా కార్యకర్తలు అంతకంటే ఎక్కువ చాలాసార్లు తిరిగారు. అది తిరగడం మంచిదే, కానీ అంత మాత్రం చదువుకోబోకండి. కానీ నేను ఫ్రీగా నీళ్ళు ఇస్తాను, ఫ్రీగా కరెంట్ ఇస్తాను, అవతరాలని తిట్టిపోస్తాను, అది దేశంలో ప్రజాస్వామ్యానికి కానీ లేదా అవినీతి అంతానికి కానీ మార్గం కానే కాదు. ఇవాళ ఒక భయంకరమైనటువంటి చట్టంలో మార్పు తీసుకొస్తున్నారు. వాళ్ళు తెలుసో తెలియకో జాతీయ స్థాయిలో అవినీతి విరుద్ధ చట్టం. కేజ్రీవాల్ అవినీతి గురించి మాట్లాడడం దాని గురించి అవగాహన కూడా లేదు. అంటే కేవలం అధికారం పొందడానికి పబ్లిసిటీ కోసం ఉపయోగించుకోవడం తప్ప ఒక లక్ష్యం కోసం పోరాడేటువంటి ఆలోచన లేనప్పుడు అధికారం రావచ్చు, కానీ మార్పు రాదు. పోనీ ఇట్లా ఆలోచించచ్చా? మీరు అంటున్న సమాజం లేకపోతే మీరు అంటున్న ప్రజలు మీరు చెప్తున్న మాటల కోసం వెయిట్ చేసే అంత అటువంటి పరిస్థితి, అంత ఓపిక, పేషెన్స్ లేదు, మాకు ఇన్స్టెంట్గా రిజల్ట్ కావాలి అనే పరిస్థితిలో ఉన్నారేమో ఇవాళ ప్రజలు. ప్రపంచంలో ఎక్కడా కూడా ఇన్స్టెంట్ రిజల్ట్ రాదు. మీకు బిడ్డ పుట్టాలన్నా కూడా 240 రోజులు ఆగాల్సిందే. ఇన్స్టెంట్గా రిజల్ట్స్ వచ్చేయాలి, వచ్చినట్టు నటించాలా, సినిమాలో సీన్ మారిపోయేసరికి ప్రపంచంలో మార్పు అంతా వచ్చేయాలి ఒక పాటలో. ఇలాంటి ఒక పిచ్చి భ్రమంలో మనం ఉన్నాం.
ప్రపంచం అంతా అదే జరుగుతుంది. మన దేశంలో మరింత ఎక్కువగా ఉన్నాం. ఇది చాలా ప్రమాదకర ధోరణి. ఎంత పర్సెంటేజ్ మీ ఆలోచన ధోరణితో ఏకీపిస్తున్నారని మీరు నమ్ముతూ ఉంటారు జేపీ గారు? ఈవేళ మీరు రాజకీయాలు ఓట్లు పక్కన పెట్టేయండి, తెలుగునాట 2 రాష్ట్రాల్లో ఏ కీలకమైన అంశం మీదైనా సరే, ఆ మాటకు వస్తే భారతదేశంలో చాలా కీలకమైన అంశాల్లో ఎవరి మాట చెప్తే అంత వెంటనే కరెక్ట్ అని చెప్పంటారు ఇవాళ. కాబట్టి సమాజంలో అత్యధికులు దీని సిద్ధం, ముఖ్యంగా యువతలో అత్యధికులు సిద్ధంగా ఉన్నారు. అది వేరు. మనం ఉన్నటువంటి ప్రలోభాల నుంచి, జంజాటాల నుంచి బయటపడి దాన్ని రాజకీయంగా మార్పు కోసం సాధనగా వాడడం వేరు. దానికి సమయం కొంత ఏం కావాలంటారు? దాన్ని ఓటుగా మార్చుకోవాలంటే డబ్బులు కావాలా, లేకపోతే మీ క్యాడర్ కావాలా, లేకపోతే మీరు నేను కాదు, సమాజంలో ముందు మనసులో ఉన్న ఆసక్తి ఆచరణలో చూపెట్టాలి. అది మీరు నేను తర్వాత చూద్దాం. నేను కాకపోతే ఇంకోళ్ళు వస్తాను. నాకు హార్ట్ అటాక్ వస్తే దేశం అంతా ఆగిపోయినట్టనా? వ్యక్తులమే అంత ప్రాధాన్యత మీరు పెట్టుకోకండి. సమాజంలో ఇలా జరిగితే బాగుండు అని విష్ లిస్ట్ గా ఉన్నది. వ్యక్తుల మీద ప్రాధాన్యత లేకపోతే లోక్సత్తా అనగానే డాక్టర్ జేపీ తప్ప రెండో ఫేస్ కనిపించకపోవడానికి కారణం ఏంటి? మీరు కారణం అనుకోవాలా, లేకపోతే చూడడం అనుకోవాలా? అందుకనే ఉద్యమాన్ని నేతలకు అప్పచెప్పేశాను నేను, పార్టీ నేతలకు అప్పచెప్పేశాను నేను. నా పని నేను మౌనంగా చేసుకుంటాను. బట్ వాట్స్ ద యూజ్ జేపీ గారు? ఇవాళ లోక్సత్తా ఉందా అని ప్రశ్నించే వాళ్ళు చాలా మంది కనిపిస్తున్నారు. అది మీకు ఎదురైందో లేదో నాకు తెలియదు, కానీ మనకి అటువంటి పరిస్థితి లేదంట. మనం చెప్పాను కదా, మనం చాలా ఇన్స్టెంట్ యుగంలో ఉన్నాం. ఏ విషయం కూడా లోతుగా పరిశీలన లేదు. ఈవేళ సుప్రీంకోర్టులో వాదనలు జరుగుతున్నాయి. ఇది జాతీయ జ్యుడిషియల్ కమిషన్ కోసం. ఆ కమిషన్ పెట్టించినవారు అనుకుంటున్నారు? దానికోసం చేసిన పోరాటం అంతా నేను. రేపు పొద్దున ఆ కమిషన్ ఒకవేళ సుప్రీంకోర్టు కొట్టేసినా కూడా దాన్ని రక్షించబోతాను అనుకుంటున్నారు? నేను చేసే పోరాటం. కానీ రోజు ప్రజల ముందుకు వచ్చి ఈ రకంగా మాట్లాడడం కూడా నాకు చాలా అవమానంగా అనిపిస్తున్నది. ఎందుకంటే నేను ఇది చేస్తున్నానని చెప్పుకోవడం నా దృష్టిలో చాలా చౌకబారుతాను. ఇది విజ్ఞాన లక్షణం కాదు. మన కర్మ కొద్దీ ఈ మాట చెప్పుకోవాల్సి వస్తుంది. 20 ఏళ్లలో ఏ నిమిషం కూడా బాధపడలేదా జేపీ గారు? ఎందుకు ఇంకా పదవి, నేను ఐఏఎస్ వదిలేసి వచ్చాను, అది పార్టీగా ఎందుకు మార్చాను? ఐఏఎస్కి వెళ్ళడం నా లక్ష్యం అనుకోలేదు, పదవిలో కూర్చోవడం నా లక్ష్యం అనుకోలేదు, ఇవాళ అనుకోవట్లేదు. ఆ బాధ ఇప్పుడు లేదు. కానీ వేగంగా మారవలసిన దేశం కోరి కష్టాలను కొని తెచ్చుకుంటుంది, చాలా నెమ్మదిగా మారుతుంది అన్న బాధ ఎవరిని బాధ్యులు చేస్తారు జేపీ గారు? సమాజం మొత్తం. ఇప్పుడు డాక్టర్ జేపీ మాట్లాడుతుంటే టీవీలో కానీ ఎక్కడైనా కానీ చూస్తారు, కాసేపు గూస్ బంప్స్, వెంట్రుకలు లేచినట్టుంటాయి, అవ్వగానే స్విచ్ ఆఫ్ అయిపోయినట్టు అయిపోతుంది. ఎందుకంటారు? ఇది ప్రపంచం అంతా సహజం. ప్రతి మనిషి కూడా ఇనర్షియాకి బానిస. సాహ్య సుఖంగా ఉన్నాను, పడగదిలో ఉన్నాను, టీవీ చూస్తున్నాను, కంఫర్ట్ జోన్. అది సహజం. ఇప్పుడు మన భారతీయులు మాత్రమే కాదు, మన దేశంలో మరింత ఎక్కువ ఉండొచ్చు. అదే సమయంలో ప్రపంచం అంతటా కూడా మార్పు వచ్చింది, మన దేశంలోకి వచ్చింది, చాలా వేగంగా కూడా వచ్చింది. మనం ఈ దేశాన్ని తిడుతున్నాం, తిట్టడానికి చాలా, నేను తిట్టినంత భారతదేశంలో తప్పులు ఇంకెవరు తిట్టలా, ఈ తప్పుల్ని వెలికి తీసినంత నేను తీసినంత ఇంకెవరు తీలా. కానీ అదే సమయంలో భారతదేశంలో మనం చాలా సాధిస్తున్నాం అన్న స్పృహ మనకు లేకుండా పోతున్నది. నిరాశ వద్దని నేను చెప్తాను, మళ్ళీ చెప్తున్న కారణం అదే. ఒక మాట అయితే ఒప్పుకుంటారు కదా జేపీ, ఇప్పుడు ఓట్లకి రాజకీయ పార్టీ అస్తిత్వానికి సంబంధం ఉంది, ఇట్స్ ఇంటర్లింక్డ్ వ్యవహారం ఒప్పుకుంటారు కదా? దానిలో అనుమానం లేదు. రాజకీయ పార్టీ అంటే ఓట్లు అధికారం కోసమే ఉంది. కానీ సో ఆ లెక్కన ఇవాళ నేను లోక్సత్తా పార్టీ లేదు అంటాను, మీరేమంటారు? మీరు ఏదన్నా నాకు అభ్యంతరం లేదు, నాకు కావాల్సిన దేశంలో మార్పు కావాలి. జేపీ గారు, అర్బన్ ఏరియాకి మాత్రమే కొంతవరకు పరిమితమైన పార్టీగా చెప్పుకున్నప్పటికీ విజయవాడ, విశాఖలో కూడా లోక్సత్తా ఎందుకు చెప్పుకోదగ్గ స్థాయిలో రాణించలేకపోయింది? విశాఖపట్నంలో 10-12% ఓట్లు వచ్చినాయి. హైదరాబాద్ నగరంలో 2009 ఎన్నికల్లో 10% ఓట్లు వచ్చినాయి. విజయవాడలో ఎన్నో నియోజకవర్గాల్లో ఓట్లు వచ్చినాయి. టీడీపీ వాళ్ళు మమ్మల్ని దుమ్మెత్తిపోశారు, మీ వల్ల మేము ఓడిపోయామని చెప్పాను. అంటే నిజంగా లోక్సత్తా అంత బలహీనమైనది, ప్రజల్లో అసలు లోక్సత్తా భావజాలం అంటే ఏమాత్రం ఇష్టం లేకపోతే ఒక ప్రధాన పార్టీ మీ వల్ల అధికారం పోయిందని ఆ మాట అంటుందా? నిజం అబద్ధం తర్వాత పెడతాం. అసలు ఆ మాట వస్తుందా? మార్పు కావాలన్నా వద్దా? కావాలన్నట్టయితే నువ్వు చేతనే నువ్వు చేయి, ఈ కాదు ఇంకొంచెం మనకి బాగా చేద్దాం, ఈ పద్ధతి కాదు సార్, ఈ విధానం కాదు ఇంకో విధానం చేద్దాం. అంతేగాని ఊరికే మార్పుని ఎవరు కోరినా, మంచి ఎవరు చేసినా కూడా ఓహో నువ్వు దేశంలో మార్పును కోరుతావా, నువ్వు పెద్ద హీరోని అనుకుంటున్నావా, నీ అంతు తెలుస్తా అని చెప్పి అనుకుంటే అర్థం ఉందా అసలు ఏ రంగంలో అయినా సరే? మొదట్లో మీరు బ్యూరోక్రాట్గా ఉన్నారు, చాలా సర్వీస్ చేశారు, తర్వాత ఒక వ్యవస్థ, తర్వాత అది రాజకీయ పార్టీ. సో ఒక కన్క్లూజన్కి వచ్చారా, బ్యూరోక్రాట్గా సాధించలేనిది ఒక పొలిటీషియన్గా సాధించడానికి సాధ్యం అవుతుంది అని? అసలు ప్రజాస్వామ్యం అంటే ప్రజల మద్దతుతో, వారిచ్చిన అనుమతితో మార్పులు తేవడం అనేది. కాబట్టి నాయకత్వం ఎప్పుడు కూడా రాజకీయం నుంచే ఉండాలి. మన దేశం దురదృష్టం ఏంటంటే తొలి దశలోనేమో స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న వాళ్ళంతా రాజకీయంలో ఉన్నారు కాబట్టి వాళ్ళని ఎత్తున పెట్టుకున్నాం. ఎప్పుడైతే వివిధ కారణాల వల్ల అనుకున్న నెరవేరలేదో అక్కడి నుంచి ఐఏఎస్ అధికారులు తలుచుకుంటే ఏదైనా జరుగుతుందని వాళ్ళని ఎత్తున పెట్టుకున్నాం. ఆ రోజుల్లో అసెంబ్లీ పార్లమెంట్లో చర్చ జరిగితే ఏ సంస్థ సంక్షోభంలో ఉన్నా సరే ఒక ఐఏఎస్ ఆఫీసర్ని పెట్టేద్దాం అనేవాడు. ఇప్పుడు అది కూడా పోయింది, జడ్జిలు ఎత్తున పెట్టుకుంటున్నాం. పెద్దని కోర్టుకు వెళ్తే పని అయిపోతాం అనుకుంటే ఇవన్నీ కూడా చాలా మూర్ఖమైన భావనలు. అందరూ కలిసి పనిచేయాలి. 1, 2 మార్పును సాధించే బాధ్యత నాయకత్వం పూర్తిగా రాజకీయ నాయకత్వానికే ఉంటుంది తప్ప ఇంకోటి ఉండదు.
మన దురదృష్టం పనికి మాలిన వాళ్ళని రాజకీయంలో ఎత్తున పెట్టుకుంటున్నాం. రాజకీయంలో ఉన్న లోపాలను సవరించడానికి పరిష్కారం రాజకీయాన్ని తిరస్కరించడం కాదు, రాజకీయాన్ని మరింత ఉదాత్తంగా చేయటం, రాజకీయాన్ని మరింత ఎక్కువగా దానిలో భాగస్వాములు కావడం. ప్రజాస్వామ్యము, దాని గొప్పతనం, దాని విలువల గురించి పదే పదే లోక్సత్తా మాట్లాడుతుంది. కానీ అన్ని పార్టీలకు భిన్నంగా ఉండే లోక్సత్తాలో కూడా పదవుల కోసం కొట్లాటలు జరిగిన పరిస్థితి వాస్తవం కదా. పట్టణ ప్రాంతాల్లో కాస్త కొత్త రాజకీయము, కొత్త ఆర్థిక వ్యవస్థ ఇదంతా అర్థమయ్యి ప్రభుత్వం మీద ఆధారపడకుండా సొంత కాళ్ళ మీద నిలబడే వాళ్ళు నడితే తప్ప ఈ రకమైన రాజకీయం నిలదొక్కలేదు. ఎందుకంటే ఎవడో పెట్టుబడి పెట్టి దేశాన్ని దోచుకునే రాజకీయం కానప్పుడు. మొట్టమొదటిసారిగా మీ మీద పార్టీ నుంచే కొంతమంది బయటకు వచ్చి విమర్శలు చేయడం, ముఖ్యంగా సురేంద్ర శ్రీవాస్తవపై మీకు ఒక ప్రత్యేకమైన అభిమానం, అంటే మిగతా వాళ్ళు వ్యతిరేకించిన మీరు ఆయన్ని జాతీయ అధ్యక్షుడు కూర్చోబెట్టారు ఇప్పుడు అనే పరిస్థితి కూడా మనం చూసాం కదా. డివిఎస్ వర్మ గారు నేను ఎంతో గౌరవించాను, ఇప్పటికి గౌరవిస్తాను. ఆయన్ని ఇప్పుడు నెత్తిన పెట్టుకుంటున్నారు జేపీ గారు, ఆయనకు అధికారం ఇస్తున్నారు, ఆనాడు తిట్టారు. ఇప్పుడు సురేంద్ర శ్రీవాస్తవ్ అంటారు, రేపొద్దు ఇంకొకళ్ళు అంటారు. అంటే మనకేంటంటే పార్టీని స్థాపించిన వాడిని కాబట్టి ఏ కారణమైనా కానీ కొంత భావజాలాన్ని దేశంలో వ్యాప్తి చేసినాడు కాబట్టి నన్ను అనలేక నేను ఎవరికి పెద్దపేట వేసినా, ఎవరిని గౌరవించినా, ప్రేమించినా కూడా అది వెంటనే కొంత అసూయ కావచ్చు. అంటే మొదటి నుంచి మీకు కూడా ట్రావెల్ చేసిన వాళ్ళని, మీ భావజాలాన్ని పూర్తిగా వంట పట్టించుకున్న వాళ్ళని పక్కన పెట్టారనే విమర్శలు మీరు ఒక్కసారి వాళ్ళతో బహిరంగంగానే ప్రైవేట్గానే మాట్లాడండి. ఏనాడైనా సరే వాళ్ళ పట్ల గౌరవాన్ని ఏమైనా తగ్గించామో, లేకపోతే వాళ్ళకి నా పట్ల ప్రేమ గౌరవాన్ని తగ్గినా మీరు కనుక్కోండి. అరే జేపీ గారు ఇంకో రకంగా చేస్తే బాగుంటుందేమో అంటారు, కానీ ఇది తప్పని కానీ లోక్సత్తా వదిలేస్తామని కూడా అంటే వెళ్ళాం. అంటే నేను చాలా గౌరవపడుతున్నాను. విభేదాలు ఉన్న సందర్భంలో కూడా ఈ సిద్ధాంతం కరెక్టు, ఈ వేదిక కరెక్టు, జేపీ గారు చెప్తున్న ఫిలాసఫీ కరెక్టు, కాబట్టి ఇలా కాకుండా ఇలా చేస్తే బాగుంటుందని చెప్పి అంటున్నారు తప్ప ఇంకోటి. అది గొప్ప చరిత్ర బలహీనత. అది డిస్టర్బ్ అయ్యారా టైంలో ఏమన్నా కాస్త? నేను అప్పుడులో చెప్పలేదు, ఎందుకంటే అందరినీ ప్రేమిస్తున్నవాడిని నేను. అందరూ కలిసి పనిచేస్తున్నారు, నమ్ముతున్నాను, కలిసి పనిచేస్తారు, దానికి అనుమానం లేదు. ఇవన్నీ తాత్కాలికమైన సమస్యలు అంతే. లోక్సత్తాను పార్టీగా మార్చి ఎందుకు మార్చాను, తప్పు చేశానని ఎప్పుడైనా అనిపించిందో జేపీ గారు? ఖచ్చితంగా ఒక పార్టీ నిర్మాణం చేయకపోతే వ్యక్తిగా నేను మరింత బలపడి ఉండేవాడిని. ఆ సంగతి ఆనాడు నాకు తెలుసు, తెలియక చేయాలి. ఎంతో కొంత ఈ మార్పుని కోరేటువంటి ఓటు ఉన్నది, అది 5% కావచ్చు, 10% కావచ్చు అని చెప్పని అది తేలినట్టయితే ఈ పార్టీలని వెంటనే ఈ ఓటు కోసం ఈ మార్పుని ఆహ్వానిస్తాయి. ఇప్పుడేమవుతుంది, మన బతిమాడాల్సి వస్తుంది. వాళ్ళంతటి వాళ్ళు వచ్చి చేద్దాం అనుకోట్లా, మనం పోయి ఇది చేయండి అయ్యా, దేశానికి మంచిదా, బాబు చేయండి అనే సందర్భాన్ని బట్టి మనం చేయించాల్సి వస్తుంది. కానీ అలా కాకుండా వాళ్ళతోనే మార్పు అనే ఎజెండాకి వాళ్ళని సిద్ధం చేయాలని చెప్పంటే ఓటు తప్ప ఇంకో మార్గం. సంప్రదాయ రాజకీయ పార్టీలు వాళ్ళ విధానాల్ని వ్యతిరేకించి లోక్సత్తా వచ్చింది, కానీ ఒక్కొక్క సందర్భంలో వాళ్ళతో రాజీపడాల్సిన అవసరం వచ్చినట్టుంది కొన్ని సందర్భాల్లో. ఇప్పుడు పార్టీ కానప్పుడు కూడా వాళ్ళతో కూర్చొని మాట్లాడినాను ఇప్పుడు అన్నా. ఇప్పుడు కేసీఆర్ ఉన్నారు కాదు, ఒక రాజకీయ పార్టీగా మారింది. అదే ఇప్పుడు కేసీఆర్, చంద్రబాబు నాయుడు ఉన్నారు. చాలా విషయాలు వాళ్ళ పద్ధతులు నాకు పడవు, అందరికీ తెలుసు, దానిలో మహా రహస్యం ఏం లేదు. అదే సమయంలో నక్సలైట్లాగా నేను ఏదన్నా వీళ్ళని గుర్తించండి అన్నానా? ఒక ఉద్యమంలాగా ఉన్నప్పుడు కానీ, లేదా ఒక శాసనసభ్యుడిగా కానీ, పార్టీకి కానీ, లేదా ఒక పౌరుడిగా కానీ లేదు, రాజకీయ పార్టీగా రాజకీయాల కోసం కొంత రాజీపడాల్సిన అవసరం వచ్చింది. రాజకీయ పార్టీ కానప్పుడు రాజీపడ్డాను నేను, కానీ ఎందుకంటే రాజీపడ్డా, మౌలిక విషయాలు ఎక్కడ రాజీపడ్డా. ఇప్పుడు ఏ రకంగా, ఇప్పుడు నేను చెప్పాను మీకు, ఎన్నో ఏకలు పెట్టాను, దేశం నేను మార్పులు తెచ్చి ఎలా తెచ్చాను నేను? వాళ్ళతో కూర్చుని తెచ్చారా, లేకపోతే నాకేమైనా అర్జెంటుగా ఒక జనరల్గా ఉండి నా దగ్గర తుపాకులు ఏమైనా ఉన్నాయా? వీళ్ళతో కూర్చున్నాయి కదా, ఎలా వచ్చినాయి? రాజీపడ్డట. సోనియా గాంధీతో కూర్చున్నా, మన్మోహన్ సింగ్తో కూర్చున్నా, నరేంద్ర మోదీతో కూర్చున్నా, అరుణ్ జైట్లీతో కూర్చున్నా కూడా రాజీపడ్డట. అది ఈ దేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన స్థానాల్లో ఉన్నవాళ్ళు, కీలకమైన పాత్ర వహిస్తున్న వాళ్ళు, లక్షల మందో కోట్ల మందిని ప్రభావితం చేస్తున్న వాళ్ళు, వాళ్ళతో కూర్చుని మాట్లాడి వాళ్ళని మన మార్గానికి ఒప్పించే ప్రయత్నం చేయకుండా నా మనం నింపాలంటే తుపాకి పెట్టుకోవాలి, మావోయిస్ట్ని కావాలి, ఇంకో వేరే మార్గం లేదే. కీలకమైన జాతీయ సలహా మండలి నుంచి ఎందుకు బయటకు వచ్చేసారు అంటే ఈ కారణంగానే. ఇప్పుడు ఎన్ని మార్పులు చేయగలనో అన్ని సలహా మండలిలో ఉండి కానీ బయట కానీ చాలా తీసుకొస్తున్నారు, కానీ మౌలికమైన మార్పులకు వీళ్ళు సిద్ధంగా లేరు. మీరు ఎంత సదాశయంతో చెప్పినా కొన్ని మౌలికమైన మార్పులు అంటే ప్రజల నుంచి కొంత ఇదిగో ఈ ప్రజలు కోరుకుంటున్నారని అర్థం, బలమైనటువంటి కావాలి. అదే ఓటు రూపంలో తప్ప ఇంకే రూపంలో వచ్చినా వాళ్ళకి అర్థం కాదు. అందుకని ఒక రాజకీయ రూపం ఇచ్చినట్టయితే ఈ దేశంలో మౌలికమైనటువంటి ప్రజాస్వామ్య పోరాటానికి, ఈ సంస్కరణల పోరాటానికి, ఈ ప్రజాస్వామ్య ప్రక్షాళన పోరాటానికి అప్పుడు మరింత వేగంగా వాళ్ళు స్పందించే అవకాశం ఉంటుందన్న భావనతో ఆ నిర్ణయం చేయాల్సి వచ్చింది. ఓట్ ఫర్ నోట్ విషయంలో చంద్రబాబుని విమర్శించారు, సిబిఐ ఎంక్వైరీ కావాలని మీరు చాలా గట్టిగా డిమాండ్ చేశారు. కానీ పార్టీ ఫిరాయింపులు, ఈ రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేల పార్టీల ఫిరాయింపుల విషయంలో మీరు పెద్దగా గొంతెత్తలేదు. అంటే పెద్దగా గొంతెత్తలేదు అని చెప్పంటే బల్ల చర్చాలా, లేకపోతే గుండెలు పగలగొట్టుకోవాలా? స్పీకర్ వెంటనే నిర్దాక్షిణ్యంగా వాళ్ళని తొలగించాలని చెప్పాను నేను. రాజ్యాంగంలో విస్పష్టంగా ఉన్నా కూడా వాళ్ళని కొనసాగించిన 91వ రాజ్యాంగ సభను తీసుకొచ్చిన వాళ్ళు నేను ఒకరిని కీలకమైన వాడిని. కాబట్టి రాజ్యాంగ సభ విలువ ఏంటో నాకు తెలిసినంత వీళ్ళు ఎవరికి తెలియదు.
కాబట్టి చేయాలని గట్టిగా కోరిన వాడిని నేను. అధికార వికేంద్రీకరణ కోరుకునే జేపీ, చిన్న రాష్ట్రాలు ఉండాలని కోరుకునే జేపీ, ఐ యూ హ్యాపీ ఆఫ్టర్ ద బైఫర్కేషన్? తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఇప్పుడు గతం నాస్తి. ఎన్ని రాష్ట్రాలు ఏర్పడినా కూడా ప్రజలు కోరుకున్నట్టయితే, రాజ్యాంగ ప్రక్రియ ఉన్నట్టయితే దానికి అభ్యంతరం లేదని లోక్సత్తా ఆనాడు ప్రకటించింది. జరిగిన తీరు వివిధ కారణాల వల్ల చాలా సందర్భాలు చాలా జరిగినాయి. దాని గురించి ఇప్పుడు అనవసరం. ఈవేళ గతాన్ని తవ్విదీయడం కంటే రెండు రాష్ట్రాల భవిష్యత్తును కాపాడుకోవటం ఎట్లాగా, తెలుగు ప్రజల ఉమ్మడి సంస్కృతిని కాపాడుకోవటం ఎట్లాగా, సామరస్యంగా రెండు రాష్ట్రాలు కూడా ఆరోగ్యకరంగా పోటీపడి దేశంలో ఉన్నత స్థానం కలిగిన ఎట్లాగా అలా ఆలోచించాలి. కానీ ఇదేదో హైదరాబాద్కి విజయవాడకి యుద్ధంలాగాను, తెలంగాణకి సీమాంధ్రకి యుద్ధంలాగాను, లేకపోతే కొందరి ముఖ్య మధ్యలో ప్రైవేటు పోరాటంలాగానే చేసినట్టయితే ఇద్దరికి కూడా నగ్గుబాటు అవుతుంది. ఈ మధ్య పెద్దగా పోరాటాలు లేకపోతే ఉద్యమాలు, ఆందోళనలు కొంచెం తగ్గించినట్టున్నారు. అంటే రోడ్ల మీదకి వచ్చేప్పుడు మీరు చేయలేదు, కానీ ఎప్పుడు మీ గొంతు వినిపిస్తూ ఉండేది, అది కాస్త తగ్గించారా? ఇప్పుడు ఇందాక మీరే అన్నారు లోక్సత్తా అంటే జేపీ అని చెప్పని. అది కాకుండా దీర్ఘకాలం, ఇప్పుడు ఇది ఒక తరం కాలం, బహుశా 2 తరాల కాలం పోరాటం కావచ్చు. ఒక మనిషి చుట్టూ తిరగడం అనేది మంచిది కాదు. కాబట్టి కొత్త నాయకత్వాన్ని తీసుకోవాలని చెప్పంటే ఎల్లవెళ్ళ నేను ప్రజల ముందు కనిపించాను. బట్ ఇట్ హ్యాస్ టు రీచ్ కదా. ఇప్పుడు మీరు మాట్లాడితే రీచ్ అయింది, ఇంకోటి మాట్లాడితే రీచ్ అవ్వట్లేదు. ఇప్పుడు ఈ ఆతృత కొద్దే ఈ ఏకస్వామ్యం అన్ని పార్టీలు రావడం కారణం అది, లేకపోతే కొన్ని దేశాలు రావడం కారణం అది. మనం ఇంకొక జనరేషన్ని తయారు చేసినప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి మీ అంత ఎఫిషియన్సీ ఉండకపోవచ్చు, లేకపోతే మీ ప్రజల్లో మీ అంత ఆదరణ ఉండకపోవచ్చు, మీ అంత స్పష్టత ఉండకపోవచ్చు ఆలోచనలో. అంతేనా? మర్రి చెట్టు ఇంకేది ఏ వృక్షం ఎదగదు అనేది కూడా ఎదగదు. అందుకనే మీకు ఇక్కడ వర్తిస్తుంది. అందుకనే మనం వీలున్నంత వరకు ఆ చెట్టు మర్రి చెట్టు కొంచెం పక్కకు తప్పుకుని వాళ్ళని ఎదగనిస్తే, ఈ లోపల నేను చేయాల్సిన పని చాలా ఉంది. ఈ దేశంలో నేను చేయాల్సిన పని నిరంతరాయంగా చేస్తాను. చెప్పాను కదా, ఈ మధ్య కాలంలో 2014-15లోనే నేను 97వ రాజ్యాంగ 99వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చింది. నేను మౌనంగా ఉన్నాను అనుకున్న సమయంలో దేశంలో అతి కీలకమైన రాజ్యాంగ సవరణ వచ్చింది, కేవలం నా పోరాటం వల్ల. అంతటి తాగట్లా వచ్చే వారం రోజుల్లోనే నేను దేశంలో ప్రతి ఎంపీకి రాయబోతున్నాను. ఒకవేళ సుప్రీంకోర్టు ఈ రాజ్యాంగ సవరణ తిరస్కరించినా కూడా ఈ విషయంలో పార్లమెంట్లో ఏకత్రాటిగా నిలబడి ఇక్కడ గట్టిగా ఈ ప్రజాస్వామ్యాన్ని మీరు పరీక్షించుకోండి చెప్పని. కొంత ఈ మధ్య ఎప్పుడు సౌమ్యంగా ఉండే జేపీ కొంత ఫ్రస్ట్రేట్ అవుతున్నారు, కొంత కోపం తెచ్చుకుంటున్నారు, కొంతమందిని గాడిదలు లాంటి పదాలతో కూడా. గాడిదలు అనేది నేను ఊత పదంగా ఎప్పుడు వాడుతుంటాను. నేను కోపం వస్తుందా? ఈ మధ్య కూడా వైరల్గా ఒకటి పంపించారు, కులం గురించి ప్రస్తావన వచ్చినప్పుడు ఇలాంటి గాడిదలను తిరస్కరించండి ఎప్పుడు ఆ మాట అంటుంటాను. దానికి ఫ్రస్ట్రేషన్ ఎప్పుడు నాకు మనసులో ఏనాడు లేదు. జేపీని కేజ్రీవాల్ని కంపేర్ చేసినప్పుడు జేపీ తను ఒక మేధావి అని ఫీల్ అవుతారు, ఎవరిని కలుపుకుని వెళ్ళలేకపోయారు, అందుకే అనుకున్నాను సక్సెస్ కాలేకపోయారు అనే మాట, అనే విమర్శకి సమాధానం? ఎవరి ఇష్టం వారిది, ఎవరి మాటలు వారివి. దానిలో విమర్శలో కనుక ఏమన్నా వాస్తవం అంటే దాన్ని స్వీకరించాలి. ఇది ఎవరి సొంత వ్యాపారం కాదు, సొంత వ్యవహారం కాదు. కేజ్రీవాల్ బలాలు బలహీనతలు అంటే నాకు తెలుసు, మీకు తెలుసు. జేపీ బలాల బలహీనతలు సమాజాన్ని తేల్చినవ్వండి. ఈ దేశంలో నేను ఎంత చేశానో చేస్తున్నానో సమాజం తెచ్చుకుంటుంది. దానికి నేను కీర్తి ఏనాడు కోరలేదు. ఎందుకని ఈ తరహాల్లో మౌలికమైన మార్పు ఉంది అని చెప్పంటే, ఏదో రకంగా నేను ప్రచారంలోకి రావాలి, నేను నెంబర్ 1గా ఉండాలి, రోజు పత్రికలు నలగాలని చెప్పన్న కోరిక లోక్సత్తా ఎప్పుడు పెట్టుకోవాలి. మోడీ అంటే దేశంలో మౌలికమైన మార్పులు రావాలి అని చెప్పి అన్నట్టయితే, ఈ మార్పులను ఎవరు సాధించారన్న కీర్తి ఎవరికి వచ్చిందని చెప్పన్నది నాకు అనవసరం. ఆ మార్పులు కావాలని కోరుకుంటే ఆ మార్పులు సహజంగా వస్తాయని నమ్మేవాడిని నేను. గాడ్ మేక్స్ గ్రేట్ థింగ్స్ హ్యాపెన్ త్రూ పీపుల్ హూ డు నాట్ కేర్ హూ గెట్ ద క్రెడిట్. కీర్తి నాకే కావాలని కోరుకుంటే జరిగేది చాలా ఆగిపోతుందని చాలా కాలం క్రితం నాకు అర్థమైంది. కాబట్టి మార్పు కావాలి కానీ నాకు కీర్తి అక్కర్లేదు. అసలు మార్పు వచ్చేస్తే నాకేం అక్కర్లేదు, ఇంటికి పడుకుంటాను. మోడీ ప్రధాని అయితే కొంత దేశం అభివృద్ధి చెందుతుందని భావించిన వాళ్ళు మీరు కూడా ఉన్నారు. సో జరుగుతోందా అది? ఆర్థిక రంగం వరకు, మ్యాక్రో ఎకనామిక్ ఇష్యూస్ వరకు సరైన అడుగులు వేసే ప్రయత్నం జరుగుతుంది, నేను పూర్తిగా ఒప్పుకుంటాను. ఓకే. కానీ దేశంలో మౌలికమైన మార్పులు 2 రంగాల్లో సాధించడం విషయంలో అవగాహన లేదు. విద్యా ఆరోగ్యాన్ని మీరు పూర్తిగా ప్రక్షాళన చేసే, సామాన్యులకి మంచి ప్రమాణాలతో డబ్బు ఖర్చు లేకుండా అందే వ్యవస్థ వచ్చేదాకా పేదలకి మరి కుల వివక్షల్లో నష్టపోతున్న వాళ్ళకి న్యాయం జరగదు. ప్రభుత్వం పట్ల, ఈ రాజకీయం పట్ల విశ్వాసం పెరగదు. 2, ఈ పాలనా వ్యవస్థ మొత్తాన్ని ప్రక్షాళన చేయాలని చెప్పంటే పునర్వ్యవస్థీకరించాలి. అధికార వికేంద్రీకరణ కావచ్చు, జవాబుదారీతనం కావచ్చు. ఈ 2 మౌలికమైన అంశాల్లో విద్యా ఆరోగ్యం కానీ పాలనా వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయడం మన దగ్గర సాధ్యం కదా చెప్పి గారు, అందరికీ విద్య 100% సాధ్యం. 3 నెలల టైంలో నేను చేసి పెడతాను ఈ దేశంలో. నేను ఈ మాట ఊరికే అంటలా, నా నోటి నుంచి ఇలాంటి ఎప్పుడు కూడా ఊరికే రావు. మరి అవగాహన లేదంటారా కేంద్ర ప్రభుత్వంలో? ఖచ్చితంగా లేదు, ఖచ్చితంగా లేదు. లేదంటే అదే పెద్ద ముఖ్యంగా అనుకోవట్లేదు. ఏదైనా కూడా అది దేశానికి చాలా ప్రమాదకరం, చాలా పాపం. వామపక్ష పార్టీలు వాళ్ళు అవలంబిస్తున్న విధానాలను ఎలా చూస్తారు జేపీ గారు మీరు? 100% ఈ కారణంగా వ్యతిరేకిస్తాను. 2వది, అధికార వికేంద్రీకరణ, విద్య ఆరోగ్యము,
నిజాయితీ రాజకీయం కావాలన్న 3 అంశాలు వారు గట్టిగా పెట్టుకుపోయినా కూడా దాని గురించి కొంత కట్టుబడి ఉన్నారు. కానీ ఆర్థిక వ్యవస్థ విషయంలో ప్రభుత్వ నియంత్రణ, ఏకస్వామ్యము, గుత్తాధిపత్యము, వ్యక్తులకు స్వేచ్ఛ లేకుండా చేయడం అని చెప్పి వాళ్ళు దాని నుంచి బయటపడలేకుండా ఉన్నారు. దాన్ని పూర్తిగా తిరస్కరిస్తున్నాను. 20 ఏళ్ల పైబడి బ్యూరోక్రాట్గా ఉన్న జేపీ తర్వాత పొలిటీషియన్లుగా మారలేకపోయారు అంటే ఒప్పుకుంటారా? మైండ్ సెట్ గురించి నేను బ్యూరోక్రాట్లోనూ మారలేదు. నేను ఏనాడు కూడా మిగతా ఐఏఎస్ అధికారులాగా, కలెక్టర్లాగా, సెక్రటరీలాగా ప్రవర్తించలేదు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా ఎక్కడ ఏ స్థానంలో ఉన్నా లేకపోయినా కూడా నేను ఒకే రకంగా ప్రవర్తించాను, ఒకే రకంగా జీవితాన్ని గడుపుతున్నాను. ఒక హుందామైన పౌరుడిగా, మనసున్న పౌరుడిగా. లేకపోతే ఐఏఎస్ అధికారిగా ఉన్నప్పుడు 24 గంటలు అర్ధరాత్రి కూడా నా తలుపు తట్టి నన్ను పిలవండి, నేను లుంగితోనే బయటకు వచ్చి మాట్లాడతానని పెట్టాల్సిన అవసరం లేదు. కుక్కట్పల్లి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అంచనాలకు తగ్గట్టు జేపీ పనిచేయలేకపోయారు, అందువల్లే మళ్ళీ లోక్సత్తాకు అవకాశం ఇవ్వలేదని. సరే, ఇవాళ అడగండి కుక్కట్పల్లిలో జనాన్ని. ఇవాళ కృష్ణా ఫేజ్ 3 హైదరాబాద్ నగరం వచ్చిందని చెప్పంటే అది పూర్తిగా నా వల్ల. అది అవునా కదా? మీరు రికార్డులో చూడండి, అసెంబ్లీ నుంచి బయట దాకా రికార్డులో చూడండి. ఈవేళ కూకట్పల్లికి మంచినీళ్ళు ఆనాడు చాలా అన్యాయంగా ఉంటే మంచినీళ్ళు పెంచామని చెప్పంటే పూర్తిగా నా వల్ల. ఈవేళ మెట్రో వస్తున్నా కూడా హైదరాబాద్ నగరంలో కానీ కూకట్పల్లిలో కానీ మరి ఈ రోడ్స్ అన్నీ కూడా, లింక్ రోడ్స్ అన్నీ కూడా ఎస్టాబ్లిష్ అని చెప్పంటే పూర్తిగా అది నా వల్ల. ఈవేళ వేలాది మంది హైదరాబాద్ నగరంలో ఉన్న పారిశుద్ధ్య కార్మికులందరికీ కూడా ఆనాడు లంచాలు మింగేసి జీతాలు కూడా అందకుండా ఉంటే వాళ్ళకి బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసి జీతాలు నెలగా వచ్చేట్టు చేసిందంటే లోక్సత్తా వల్ల. ఇంకా 100 చెప్పగలను నేను. మిగతా అందరూ ఎన్ని చేశారో రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో 294 చోట్ల కూడా 293 చోట్ల కూడా జరగనంత ఒక్క కూకట్పల్లి నియోజకవర్గంలో ఏ అధికారం లేకుండా, ఏ సంఖ్యాబలం లేకుండా, ఏ గందరగోళం లేకుండా 1550 కోట్ల రూపాయల పనులు జరిగినాయి. కాబట్టి సరే, ఇంకా ఎక్కువ జరగాలి, అద్భుతాలు అనుకోవచ్చు. లోక్సత్తాకి రానున్న రోజుల్లో చట్టసభల్లో ప్రాతినిధ్యం ఉంటుంది అనే ఆశాభావం ఉందా? 100% నాకు నమ్మకం ఉంది. నాకేమాత్రం అనుమానం లేదు దానిలో. రైట్ జేపీ గారు, రానున్న ఫ్యూచర్ బ్యూరోక్రాట్స్కి మీరు ఇచ్చే సందేశం కానీ సలహా కానీ? ప్రభుత్వంలో అధికారులుగా కీలకమైన స్థానాల్లో సమర్థులు, నిజాయితీ పరులు ఉండటం అవసరం. కానీ 2 విషయాలు మరవరాదు. ఇది మీ ఉద్యోగం కోసం, మీ భద్రత కోసం కాదు. దేశంలో వనరుల్ని సద్వినియోగం చేయడం కోసం, ఈ ప్రజల జీవితాలను మార్చడం కోసం అరుదైన అవకాశాన్ని వ్యవస్థ మీకు ఇచ్చింది. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడా లేనంతగా ఈ దేశంలో ఉద్యోగులకు రక్షణ ఉన్నది. కాబట్టి ప్రభుత్వం మీకోసం అనుకోబోకండి. ఏ సమాజం నుంచి మీరు వచ్చారో వాళ్ళ జీవితాలను మార్చడానికి ఒక అద్భుతమైన అవకాశాన్ని, ఒక పరీక్షలో మీరు పాస్ అయ్యే అదృష్టం మీకు దక్కింది కాబట్టి మీకు సమాజం ఇచ్చింది, నెత్తిన పెట్టుకుంటున్నది. అది ఈనాడు మరవబోకండి. రెండోది, మీకు తాత్కాలికంగా అధికారం ఉంది కదని చెప్పి అహంకరించబోకండి. 35 ఏళ్ళు మేము ఉంటాం కదా అని చెప్పని. చాలామందికి ఈ దేశంలో ఆ భావం ఉంది. 5 ఏళ్ళు వస్తాడు ఎమ్మెల్యేనో, ఎంపీనో, లేకపోతే మంత్రో, ముఖ్యమంత్రో, మేము 35 ఏళ్ళు అవ్వడం అని చెప్పని. ఇది పూర్తిగా ఒక ఫ్యూడల్ యారోగెన్స్. ప్రజాస్వామ్య సమాజంలో ఎన్నికైన ప్రభుత్వానికి బాధ్యత ఉంది, ఎన్నికైన ప్రతినిధులకు బాధ్యత ఉంది, హక్కులు ఉన్నాయి. దాన్ని గౌరవించండి. తప్పు చేస్తే ప్రతిఘటించండి, కానీ వాళ్ళని ప్రతిఘటించడమే మా లక్ష్యంగా అనుకోబోకండి. రైట్. మీ సామర్థ్యాన్ని పెంచుకోండి, పనిచేయడం నేర్చుకోండి. చాలామంది సామర్థ్యం పక్కన పెట్టేసి డ్రామాలు ఆడుతున్నారు బ్యూరోక్రసీలో కూడాను. కనీస సామర్థ్యం లేదు. అవినీతి పక్కన పెట్టండి, కనీస సామర్థ్యం లేదు, లేజీగా అయిపోయారు. దాన్ని పక్కన పెట్టండి. అరుదైన అవకాశాన్ని ఉపయోగించుకుని ప్రజలకు న్యాయం చేయండి. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ జేపీ గారు పాయింట్ బ్లాంక్ వచ్చినందుకు. ఇది లోక్సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు, దేశంలో మౌలిక సంస్కరణల కోసం నిత్యం పోరాటం చేసే జేపీతో పాయింట్ బ్లాంక్. వచ్చే వారం పాయింట్ బ్లాంక్లో మరో అతిథితో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఎన్టీవీ.